సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోలో కామెంట్ అన్నమాట ఇది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లేదా బిఫోర్ ప్రెగ్నెన్సీ మనకి పైల్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ చేయొచ్చా, అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పైల్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారనమాట. సో ఇదైతే చాలా పెయిన్ఫుల్. సో పైల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ప్రెగ్నెంట్గా ఉంటే వీళ్ళకి ఇంకా నార్మల్ డెలివరీ అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. అప్పటి వరకు కొంచెం క్లియర్ అయితే మాత్రం ఓకే, క్లియర్ అయ్యే కావా సమస్య అనేది సర్జరీతోనే అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో అలాంటివి చేయించొద్దు కాబట్టి జస్ట్ మనము ఆఫ్టర్ డెలివరీ మనం ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో బేబీ బయటకు వచ్చే టైంలో ఆ పైల్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది, చిట్లే అవకాశం ఉందన్నమాట. సో అందుకు వీళ్ళకి సర్జరీనే చాలా మంచిది. అంటే ప్రెగ్నెన్సీ సి సెక్షన్ అనేది చాలా అవసరం అన్నమాట. వీళ్ళకి నార్మల్ డెలివరీకి అయితే మీరు ట్రై చేయొద్దు. మెయిన్గా ఇది మీరు తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ మీకు ఆ పైల్స్ అంటే మొలలు అంటారు, ఇవి బయటకు ఉన్నాయా లోపలికి ఉన్నాయా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళైతే మాత్రం వీటిని కొంచెం చిన్న చిన్న సర్జరీలతోని క్లియర్ చేసేస్తారు, లేదా మెడిసిన్తో కూడా క్లియర్ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే ఇవి క్లియర్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా మంచిది. లేదు ఇంకా మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది, ఇది చూపించుకోలేదు అని అంటే మాత్రం మీకు ఇంకా సర్జరీ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఏవి ఇవ్వరు. కానీ ఆ పెయిన్ అనేది ఎక్కువగా లేకుండా ఉండాలి. ఆ పెయిన్ ఎక్కువగా లేకుండా ఉండాలంటే మనము మోషన్ అనేది ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. సో మోషన్ ఫ్రీ అయితే మీకు ఈ పెయిన్ అనేది అంతగా తెలియదు. సో ప్రెగ్నెన్సీలో చాలామందికి ఏంటంటే ఆ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల చాలా అంటే పేగుల్లోన కదలికలు అనేవి తక్కువగా తెలుస్తూ ఉంటాయి, అండ్ బాడీ పార్ట్స్ అన్నీ కూడా కొంచెం స్లోగా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం అరిగి ఇంకా పేగుల్లో కదలికలు వచ్చి తర్వాత మోషన్ రావడానికి కొంచెం ఈ హార్మోన్ వల్ల టైం పడుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో చాలామందికి ఉంటుంది ఈ సమస్య. కొంతమందికి ఏమో అతిగా వస్తూ ఉంటుంది, కొంతమందికి ఏమో అసలు రాదు, అంటే మలబద్ధకం అన్నమాట ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది. ఇది లేకుండా ఈ పైల్స్ ఉన్న వాళ్ళు చూసుకుంటే చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీలో ఇవి లేకుండా చూసుకుంటే అంటే ఈ మలబద్ధకం అనేది లేకుండా చూసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఇది లేకుండా ఉండాలి అని అంటే మనం ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఫైబర్ ఫుడ్ అంటే పీచు పదార్థాలు అనమాట. సో ఫ్రూట్స్ విషయానికి వస్తే కొంచెం బత్తాయి, కమలా పండు, ఇంకా దానిమ్మ, దాని తర్వాత పపాయ అంటే ప్రెగ్నెన్సీలో చాలామంది అవాయిడ్ చేస్తారు, తినేవాళ్ళు లాస్ట్ మూమెంట్లో తీసుకోవచ్చు. అండ్ వాటర్ మిలాన్ కూడా తీసుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో ఉన్న వాళ్ళు పైనాపిల్ కూడా తీసుకోవచ్చు. సో పీచు పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సీతాఫలం ఉంది, సీతాఫలంలో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఇది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ కూరగాయల విషయానికి వస్తే బీరకాయ, సొరకాయ, దోసకాయ, ఇంకా చిక్కుడు ఇలాంటివి అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు మీరు ప్రెగ్నెన్సీలో తీసుకుంటే మోషన్ అనేది ఫ్రీగా అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ ఇలాంటివి కూడా తీసుకోండి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జ్యూస్కి బదులు ఫ్రూట్స్ని ఫ్రూట్స్ లాగా తీసుకుంటే మనకి ఫైబర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. దీనివల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. లైట్గా వేడి చేసిన నీళ్ళని ఒక 1 లీటర్ 1.5 లీటర్ వరకు మీరు తీసుకుంటే మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో మీరు వాటర్ అనేది తీసుకోకుండా, ఫైబర్ ఫుడ్ తీసుకోకుండా, అండ్ కొంచెం ఆ మోషన్ అనేది మళ్ళీ గట్టిగా అయిపోయినప్పుడు మీరు కూర్చుంటే మాత్రం ఆ పైల్స్ అనేవి బ్లీడ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎప్పుడు కూడా సాఫ్ట్గానే మోషన్ అయ్యేలాగా చూసుకోవాలి వీళ్ళైతే మీరు జీరా అండ్ ఇంకా సోంపు ఇలాంటివి ఎక్కువగా యూస్ చేయండి. అప్పుడప్పుడు వామ పౌడర్ కూడా మీరు యూస్ చేయొచ్చు, ఎక్కువగా వాడకండి. వామ అనేది వేడి చేస్తుంది, కానీ జీరా ఇంకా సోంపు కలిపినది పౌడర్ అనేది మీరు ఎవ్రీడే నైట్ టైం తీసుకుంటే మార్నింగ్ కల్లా ఫ్రీగా అయిపోతుంది మోషన్. అండ్ ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్ ఐటమ్స్ మీరు ఎక్కువగా తీసుకోవాలి, అండ్ వాటర్ ఎక్కువగా తాగాలి. ఇవి చేస్తే చాలు మీకు ఈ పైల్స్ ఉన్నా కానీ మీకు అంత పెయిన్ఫుల్ అనిపించదు. అండ్ ఆఫ్టర్ డెలివరీ మీరు సర్జరీ చేయించుకోవచ్చు. డెలివరీ అప్పుడు మాత్రం మీకు పైల్స్ ఉన్నప్పుడు మాత్రం సి సెక్షనే బెటర్. అండ్ డెలివరీ అయినాక ఒక 6 మంత్స్కి అట్లా మీరు ఈ సర్జరీ చేయించుకోండి, లేదా మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటే ఇవి సెట్ అయిపోతాయి. ప్రెగ్నెన్సీలో ఈ పైల్స్కి కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది, కానీ మెడిసిన్ ఇలాంటివి వాడొద్దన్నమాట. సో ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఈ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకొని మోషన్ ఫ్రీగా వెళ్తే మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది, దానివల్ల మీకు ఇబ్బంది అయితే అనిపించదు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పైల్స్ ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను.
సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.